లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు నామినేషన్ల గడువు నిన్నటితో ముగిసింది. 193 మండలాల్లోని 4332 గ్రామ పంచాయతీలు, 38342 వార్డులకు ఎన్నికలు నామినేషన్లు స్వీకరించారు. రెండో విడత నామినేషన్లను నేడు పరిశీలిస్తారు. ఈ నెల 6వ వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. అదే రోజు పోటీకి అర్హులైన అభ్యర్థుల జాబితాను కూడా వెల్లడిస్తారు. అలాగే రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఈ నెల 14న జరగనున్నాయి. అదే రోజు ఫలితాలను కూడా ప్రకటిస్తారు. మూడో విడత ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికలకు నేటి నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్. శివాని, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే పల్లెల్లోనైతే ఇటు స్థానిక పోరు సందడైతే నెలకొంది. ఇప్పటికే మొదటి దశ, రెండో దశకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియ స్వీకరణ అయితే ముగిసింది. నిన్నటితోటి రెండో విడత ఎన్నికలకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియనైతే ముగిసింది. దాదాపుగా 193 మండలాల్లో 4332 పంచాయతీలకు గాను 38342 వార్డులకు గాను ఈ నెల 14న ఎన్నికలు నిర్వహించడానికైతే ఇటు అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు. ఈ రోజు నుంచి ఈ నెల 6వ తారీఖు వరకు అయితే మూడో విడతకు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీతో పాటు ఇటు వార్డు సభ్యుల నామినేషన్ల పత్రాలను అయితే స్వీకరించనున్నారు. మొదటి విడతకు సంబంధించి నిన్నటి వరకు స్ఫూటినీ ప్రక్రియనైతే కొనసాగింది. ఈ రోజు నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఈ రోజు సాయంత్రం వరకు బరిలో ఏ అభ్యర్థులు ఉంటారు వారికి గుర్తులు కూడా ఇటు అధికారులు అయితే కేటాయించనున్నారు. అయితే ఇటు ప్రధాన అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కూడా ఈ ఎన్నికలను అయితే ఖచ్చితంగా తమ అభ్యర్థులను గెలిపించుకోవడానికైతే ఎక్కడికక్కడ వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితేనే ఉన్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఏకంగా ఇటు కొన్ని గ్రామ పంచాయతీలను కూడా వేలం పాటలు వాడుతూ ఏకగ్రీవాలు చేస్తున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఏ పార్టీ అయితే ఎక్కువ మొత్తంలో సీట్లు గెలుస్తాయో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పూర్తిగా అదే పార్టీకి గ్రామాల్లో పట్టు ఉంటుందనే కోణంలో మూడు పార్టీలు కూడా ఖచ్చితంగా ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎక్కడికక్కడ కూడా లాబింగ్స్ అయితే జరుగుతున్నట్టుగానైతే గ్రామాలలో ఆరోపణలు అయితే వస్తున్నాయి. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఒక గ్రామ పంచాయతీలో కనుక నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలో నామినేషన్లు కనుక పడితే మాత్రం వాటన్నిటి ఉపసంహరణకు కూడా స్థానికంగా ఉన్నట్టు మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కూడా వారందరూ అయితే కసరత్తు అయితే చేస్తున్నారు. అర్ధాంగ బలాలు ఉన్నటువంటి నేతలు మాత్రమే బరిలోకి దింపి ఆ స్థానాన్ని వారు కైవసం చేసుకునే దిశగానైతే అధికార కాంగ్రెస్ పార్టీ కూడా ప్రయత్నాలు అయితే చేస్తుంది. ఖచ్చితంగా ఈ గ్రామ పంచాయతీ వార్డు మెంబర్స్ ఎన్నికల్లో తమ సత్తా చాటుకుంటూనే రానున్న రోజుల్లో కూడా రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టచ్చే కోణంలో అధికార పార్టీతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీలు కూడా ఫోకస్ అయితే పెట్టాయి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికలను అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి కూడా ప్రతి ఒక్కరు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా గ్రామాలలో ఎక్కడికక్కడిగా గ్రూపులుగా డివైడ్ కూడా ప్రచారాలు అయితే మొదలెట్టారు. మొదటి విడతకు సంబంధించి కూడా ఇప్పటికే ప్రచార పర్వం అయితే కొనసాగుతుంది. ఇటు నామినేషన్ వేసినటువంటి అభ్యర్థులు కూడా పూర్తిగా గ్రామాలలో తిరుగుతూ కూడా తమను గెలిపించాలంటూ కూడా ఓటర్లను ప్రసన్నం చేసుకునే దిశగానైతే పావులు కలుపుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ఇప్పటికీ మొదటి విడత రెండో విడత నామినేషన్ల పర్వం ముగుస్తుంది. మొదటి విడతకు సంబంధించి ఈ రోజు అభ్యర్థుల ఫైనల్ తో పాటు గుర్తింపులు కేటాయించే అవకాశం ఉన్నది. మరోవైపు ఈ రోజు నుంచి ఈ నెల 6 తారీఖు వరకు మూడో విడతకు సంబంధించినటువంటి నామినేషన్ల ప్రక్రియనైతే కొనసాగనుంది. మూడో విడతకు సంబంధించి ఈ నెల 17వ తారీఖున కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. శివాని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్.